Every pain has a purpose. I'm repeating again. Every pain of yours has a purpose. ఈ రోజున మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ఈ యొక్క శోధన, ఈ ఒంటరితనము, లేదా మీరు అనుభవిస్తున్న ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. దీన్ని ఎవరితో చెప్తే ఎవరిలాగా నన్ను జడ్జ్ చేస్తారో అన్న పరిస్థితుల్లో మనం ఉంటూ మన జీవితాన్ని అంతటినీ కూడా మనకు మనమే క్రష్ చేసేసుకుంటూ పైకి సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తూ కానీ లోపల మాత్రం విరిగిపోయిన స్థితిలో ఈ రోజున నీలో ఉన్న ఈ యొక్క నొప్పిని, నీలో ఉన్న ఈ యొక్క పరిస్థితిని నిన్ను మరింత కృంగజేయడానికి వాడద్దు కానీ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రవ్వా నా జీవితంలో ఉన్న ఈ పెయిన్ కి పర్పస్ ఏంటో నాకు తెలియజేయ ప్రవ్వా. దేవునికి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే జీవిస్తారో వారి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవే దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయంలో ప్రభా నా జీవితంలో ఈ శోధన ఎందుకు అలౌ చేస్తున్నా ఆయనతో నువ్వు ఈ రోజు మాట్లాడు. నేను ఒక మాట చెప్పనా, ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, ద బ్రోకెన్ క్రేయాన్స్ కెన్ స్టిల్ కలర్ ద పేజ్. ఈ రోజున విరగొట్టబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది ఒక పర్పస్ కి ఉపయోగపడుతుంది. ఈ రోజున మన జీవితం కూడా అంతే. విరిగిపోయిందని చెప్పి నువ్వు దాన్ని పక్కన పడేయద్దు, ఎందుకు పనికిరాని అని అనుకోవద్దు, నా జీవితం అయిపోయిందని అనుకోవద్దు. ప్రతి పెయిన్ కి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటో దేవుని అడిగి తెలుసుకొని ఈ రోజున ప్రారంభించు.